ఆహ్, భగవద్గీతలో అక్షర బ్రహ్మ యోగము 8వ అధ్యాయంలో నేను ఇది ఆల్రెడీ ఈ మధ్య కాలంలో కొన్ని జస్ట్ డిస్కవర్ చేశాను. ఇక్కడ ఒక శ్లోకం ఉంది. థర్డ్ చదువుతాను చూడండి. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు. ఇది ఖచ్చితంగా రాసిన అంశాలు. శాశ్వతుడు, ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమై సకల భూతములను బహిర్గతమునొచ్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మయందును అందురు అని ఇక్కడ జ్ఞానం గురించి ఎంత అంటే ఆ భగవంతుని క్షేత్రాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో. అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయం ఒకసారి చదవండి. నేను జస్ట్ అదొక్కటే చదివాను. బట్ అది ఈ దృష్టికోణం చూసినప్పుడు దాంట్లో ఆ భగవంతుడితో పరిచయం, నేను అన్నప్పుడు ఆ పరమాత్ముడితో పరిచయం, ఆ జీవాత్మని లయం చేయడం ఎంత అద్భుతంగా ఆ యుద్ధ వాతావరణంలో చెప్పాడు. కాబట్టి మనందరం కూడా మానవత్వం అనే యుద్ధంలో ఉన్నాం. ఆ భగవంతుని యొక్క అభయహస్తం ఎప్పుడూ ఉంటుంది అని ఆ మహనీయుడు నిర్ధారణ చేశాడు. దాన్ని అప్లికబుల్‌గా మనం వెల్కమ్ చెప్తే భగవంతుడు మనకు కూడా ఆ అభయహస్తాన్ని ఇస్తున్నాడు అన్నది నిర్విదాంశం. దీన్ని ఒకసారి అందరూ కూడా